ఈ సహజమైనటువంటి కదలికలు ఎప్పుడైతే అసహజంగా మారుతాయో, అసహజమైనటువంటి ఇది నార్మల్ కదలికలు, ఇది అసహజమైనటువంటి కదలిక. మన ఇప్పుడు తల ఉందండి, అంటే మన కదలికల్లో చేంజెస్, మన కదలికల్లో మార్పు, చేంజెస్ అంటే స్టిఫ్నెస్, బిగిసిపోయే గుణం, బిగిసిపోయే గుణం ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనలో వాతం పెరిగినట్టుగా మనం గుర్తించాలి. మనలో వాతం పెరిగితేనే మనలో ఈ కదలికలన్నీ కూడా బిగుసుకుపోతాయి, చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మెడ ఎలా తిప్పితే అలా తిరగాలండి, పైకి కిందకి సైడ్లకి. కొంతమందికి ఏమవుతుంది, ఇంతకంటే ఎక్కువ తిప్పలేరు, ఇక వాళ్ళ లోపల వాతం పెరిగి ఉంటుంది, అలా తిప్పలేరు అన్నట్టు. కొంతమందికి అలా అసలు చేయి కూడా ఇంతవరకు ఎత్తగా, అంత పైకి మనలాగా ఫ్రీగా మూమెంట్ చేయలేరు. కొంతమంది కింద వరకు కూర్చోలేరు, జాయింట్స్ మోకాలన్నీ కూడా బిగుసుకుపోతాయి. కొంతమంది నడుము ముందుకు వంగలేరు, వెనక్కి వంగలేరు, నడుములన్నీ కూడా స్టిఫ్గా అవుతాయి. అంటే మెడ కదలికలు, చేతుల కదలికలు, మణికట్టు, ఫింగర్స్, ఇలా కొంతమంది మూమెంట్ చేయలేకపోతారు. కొంతమంది ఇంతవరకే వస్తాయి, బిగ్గరగా బిగించలేరు. ఇలా మణికట్టు కూడా ఫ్రీ మూమెంట్ ఉండదు. మోకాళ్ళు, యాంకిల్, మన యొక్క కదలికల్లో బిగుసుకుపోయే గుణం, ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా లేకపోవడం ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా వాతం పెరిగితేనే వస్తుంది.